సాఫ్ట్‌గా స్పాంజ్ లాగా ఉండే ఈ చల్ల దోసని మీ ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేశారా? మీకు ఈ రెసిపీ తెలియకపోతే వీడియోని ఎండ్ వరకు చూడండి. బియ్యం, అటుకులు, పెరుగు కాంబినేషన్‌తో చేసే ఈ దోస చాలా సాఫ్ట్‌గా, చాలా స్పాంజ్ లాగా ఉంటుంది. దీన్ని టమాటా చట్నీ కాంబినేషన్‌లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోసలు ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి. ఇవి సన్న బియ్యమైనా, దొడ్డు బియ్యమైనా ఏవి తీసుకున్నా ఏం కాదు. వీటిని మంచిగా వాష్ చేసుకొని 2 గంటలు నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే హాఫ్ గ్లాస్ అటుకులు తీసుకొని వీటిని కూడా వాష్ చేసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న బియ్యాన్ని, అటుకులను మిక్సీ జార్లో వేసుకొని 1 కప్పు బియ్యం తీసుకుంటే హాఫ్ కప్పు పెరుగు వేసి గ్రైండ్ చేసుకోవాలి. గట్టి పెరుగు లేకపోతే 1 గ్లాసు మజ్జిగ లాంటిది తీసుకున్నా సరిపోతుంది. మిగిలినవి వాటర్ పోసుకొని దోస పిండిని గ్రైండ్ చేసుకోవాలి. పిండినంతా ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. దీన్ని మూత పెట్టుకొని 6 గంటల పాటు పులియబెట్టుకోవాలి. ఎండాకాలంలో అయితే 6-7 గంటలు సరిపోతుంది. అదే చలికాలంలో అయితే ఇంకా ఎక్కువసేపు పెట్టుకోవాలి. ఈ పిండి పులిసిన తర్వాత ఇలా బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది. దీన్ని మంచిగా కలుపుకొని దోసలు చేసుకోవాలి. పెనం వేడి చేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ దోస పిండిని వేసి కొంచెం దొడ్డుగానే దోసలు వేసుకోవాలి. పెనం మంచిగా వేడిగా ఉన్నప్పుడే ఈ దోసలను పోయాలి. అప్పుడే అవి దోస పోయగానే వెంటనే ఇలా హోల్స్ లాగా ఫామ్ అవుతాయి. దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత దాన్ని ఇంకో వైపు టర్న్ చేసుకొని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. ఇవి చాలా సాఫ్ట్‌గా స్పాంజ్ లాగా వస్తాయి. ఈ దోసలను టమాటా చట్నీ కాంబినేషన్‌లో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ దోసల కాంబినేషన్లో తినడానికి టమాటా చట్నీని ఇలా ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. దీనికి ముందుగా ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 8 పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇవి 75% వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు, 7-8 ఎల్లిపాయలను పొట్టు తీసుకొని వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నవి 2 కప్పులు వేసుకొని వేయించుకోవాలి. ఈ టమాటాలకి మూత పెట్టుకొని సాఫ్ట్గా అయ్యేదాకా ఇలా ఉడకబెట్టుకోవాలి. ఇవి సాఫ్ట్గా అయిన తర్వాత దీంట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలతో పాటు పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో పచ్చి కొబ్బరి ఉంటే హాఫ్ కప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వేసుకోకున్నా కూడా పర్వాలేదు. ఇదంతా గ్రైండ్ అయిన తర్వాత ముందుగా వేయించి చల్లారపెట్టుకున్న టమాటాలను వేసి గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా స్వీట్ టేస్ట్ కావాలనుకుంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న టమాటా చట్నీని ఈ చల్ల దోసతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.